తెలుగుదేశమే ప్రజల్లోకి వెళ్ళి గెలిచింది లేదు ఇప్పటి వరకు. ఎప్పుడైనా కూడా పొత్తుల్లోనే గెలిచింది. రాజకీయ అవసరాలమ్మా, అవి పొత్తులు పెట్టుకోవడం తప్పని నేను ఎవరికి చెప్పను. ప్రజల్లోకి వెళ్ళి ఈ రోజు ఇంత అయింది, మమ్మల్ని నమ్మి ఓటేయమని చెప్పిన వీళ్ళు అమరావతి భూముల గురించే కావచ్చు, చనిపోతున్నా కూడా రైతులకి ఎక్కడ కూడా కరెక్ట్ మద్దతు ధర లేదు, ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా మా బాబు గారే గొప్ప, మా బాబు గారు ఇన్ని చేశారు, నిరుద్యోగ సమస్య తీరిపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంటే మరి రాత వరకు కరెక్ట్ కనిపిస్తుంది కానీ నిజంగా చేతల్లో లేదు కదా సార్. మరి రాత ఎప్పుడు రాయాలమ్మా? చేతలు కనబడినప్పుడు. గౌరవ ముఖ్యమంత్రి గారే తన ఫెయిల్యూర్ని ఒప్పుకున్నప్పుడు వీడు రాసేస్తే ఎవరికి అర్థం? ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు ఎలివేషన్స్? మీకు ఎలివేషన్స్ అంటే ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. పవన్ కళ్యాణ్ ఫేడ్ అవుట్ అయ్యేది కనబడుతుంది అక్కడ రాష్ట్రంలో. ఆబ్వియస్లీ అసలు కనిపిస్తుంది, ఇంత జరుగుతున్నా కూడా ఒక మా ముందుకొచ్చి మాట్లాడట్లేదు దీని గురించి. లోకేష్ కూడా కనుమరుగు అవుతున్నాడు, కనబడుతుందా నీకు? లోకేష్ గురించి ఎలివేషన్స్ తప్ప వాస్తవానికి దగ్గరగా లేరు, ఎవరు లేరు. ఎందుకు ఒకసారి ఆలోచించి చెప్పు, నీకు క్లూ ఇస్తా. దేనికి సార్? అంటే ప్రజలకి అర్థం అవ్వాలి, జాగ్రత్తగా విందాం మనం. మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సభలో మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు పదవి బాధ్యత కదా, దాంట్లో ఏమన్నాడు? సీఎం అనేది అరుస్తారు, లేకపోతే ఆయన గురించి ఏదో పవర్ స్టార్ ఏదో అరుస్తారు కదా, మీరు అరవకండయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రధానమంత్రి గారికి కూడా నచ్చట్లేదు, రాష్ట్రానికి రావాలంటే నాకు ఆయనకి నాకున్న టర్మ్స్లో మీరు వస్తే ఇలా అరిస్తే ఆయన ఇబ్బంది పడిపోతున్నారు, మన రాష్ట్రానికి రావడానికి కూడా ఆయన సుముఖత చూపించట్లేదు, విముఖత చూపిస్తున్నాడని మాట్లాడారు. జాగ్రత్తగా వింటే నేను అది అలా ఎందుకన్నారా అని ఆలోచిస్తుంటే నాకు ఒక లాజిక్ స్ట్రైక్ అయింది. మనకు బండి సంజయ్ గారు తెలుసు కదా మన తెలంగాణలో. బండి సంజయ్ గారు బీజేపీకి తెలంగాణ ప్రాంతం మొత్తం మీద ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. జాగ్రత్తగా గమనించు నువ్వు. ఆయన అసలు నేను అనుకున్నా ఇదేంటిది అసలు ఏంది బీజేపీ గురించి రాష్ట్రంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా బీజేపీ మాట వినబడుతుంది అంటే అయ్యి బాబాయ్ అనుకున్నా. సడన్గా లాల్ బహదూర్ స్టేడియంలో నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చారు. ఆ రోజు బండి సంజయ్ గారికి విపరీతమైన అప్లాస్ వస్తున్నాయి గ్రౌండ్లోంచి. మనం ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇలా వంగి అలా అన్నాడు. అలా అన్న తర్వాత నెక్స్ట్ కొంత సమయంలోనే ఆయన నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడారు. ఇవి నేను సాధారణంగా కొన్ని అబ్జర్వ్ చేస్తుంటాను. స్పాన్ ఆఫ్ నో టైం ఆయన అధ్యక్ష పదవి పోయి మళ్ళీ కిషన్ రెడ్డి వచ్చాడు. కిషన్ రెడ్డి వల్ల ఏటి ఉపయోగం ఉండదు రాష్ట్రం, కానీ కిషన్ రెడ్డి వచ్చాడు. అప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ అన్న మాటకి ఆలోచిస్తే తర్వాత అలా చూడు రైట్స్ రాసిన కథనాన్ని జాతీయ స్థాయిలో లోకేష్ ఎలివేషన్స్ గురించి పతాక శీర్షిక చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోడీ గారి ముందు ఎవడైనా ఎలివేషన్స్కి ట్రై చేస్తే ఇంకా అంతే, ఆ సీట్ సిరిగిపోద్ది, కథ సమాప్తం అని. ఇక్కడ వాళ్ళ సొంత పార్టీ బీజేపీ అధ్యక్షుడికే దిక్కులేనప్పుడు ఈ చిన్నపిల్లలైన లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఆయనకి? నీకు అర్థమైంది లాజిక్? అంటే వీళ్ళు సీట్ సిరిగిపోయి చాలా రోజులు అయింది, కానీ ఏదో జస్ట్ కవరింగ్. చూడు తాపి మేస్తారు, చూడు సిమెంట్ కొట్టి ఇలా రాస్తూ ఉంటాడు స్మూత్నెస్ కోసం. అలా మనకి స్మూత్నెస్ ఈ తపేలా ఛానల్ పెట్టి ఎలివేషన్లు ఇస్తుంటారు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు సింక్రనైజ్ అంతే సార్. నిజమే. ఎందుకంటే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చెప్పారు ఎస్బీజీ సెక్యూరిటీ అని ఆయననే మాట్లాడారు కదా. ఎస్బీజీ సెక్యూరిటీ వాళ్ళు నాకు చెప్పారు. మనం అప్పుడు చాలా డిఫరెంట్ ఎలివేషన్ మాట్లాడాం. దట్ వాళ్ళకి గతంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినట్టు ఎస్పీజీలా అని. అంటే నితిన్ గడ్కరీ రోల్ అక్కడ కూడా ఎస్పీజీ ప్లే చేసాడు. నాన్న నువ్వు ఆవేశపడుతున్నావు, సీట్ సిరిగిపోద్దని. ఇది నువ్వు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ పని ఎత్తుపోతల పథకం అయిపోయింది, చాలా రోజులు కథ ముగిసిపోయి. అందుకే మేము 15 ఏళ్ళు కొత్తగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళని ఎలా మభ్య పెడుతున్నారంటే బీజేపీ వాళ్ళని, అరే రాష్ట్రంలోనే వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళే శాశ్వత సమాధి కట్టేసుకున్నారు. ఎవరు? బండి సంజయ్ని పక్క తప్పించి కిషన్ రెడ్డి లాంటితో అవ్వదని తెలిసి కూడా. ఇంత కిషన్ రెడ్డి ఎప్పుడు చూడు జహాపనా తుజే గ్రేట్ అని అంటాడు. నువ్వు అబ్జర్వ్ చేసావా? వీళ్ళు దాన్ని కవర్ చేయడానికి మేము 15 ఏళ్ళు పొత్తులోనే ఉంటాం. మీరు జాగ్రత్తగా గమనించండి. మేము ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోవమ్మా. మాతో పాటు చూడు అమ్మ నాన్న ఆట ఆడుకున్నప్పుడు చిన్నపిల్లల మధ్యలో చేయి పట్టుకున్నట్టు ఆ బీజేపీ వాళ్ళని కూడా పట్టుకెళ్తామని జాగ్రత్తగా మభ్య పెడుతుండ్రు వాళ్ళని. మీ ఇద్దరు లేరు యాడలో పట్టుకెళ్తారండి, ఆగండి పక్క తీసుకురండి, మా బీజేపీ సంగతి మాకు తెలుసు. పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి తెలుగుదేశం మాకు ఎట్టుకొని గెలిచే వాళ్ళే తప్ప మాకు ఒరిజినల్ ఐడెంటిఫైడ్ బీజేపీ ఫిగర్లు లేవు ఇక్కడ. ఇంత వాళ్ళ కృష్ణరాజు గారు ఉండేవారు, ఆయనతోనే అయిపోయింది, మాకు అర్థమైపోయింది ఇక్కడ ఎవరు లేడని. అంచేత ఇక్కడ నటన జస్టిఫై చేస్తున్నా మన్నన లేని బీజేపీ పరంగా చూసుకుంటే
మొన్న ఆయన మాట్లాడాము, ఎప్పుడైనా సరే నువ్వు చూడు, నువ్వు ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచితనం ఉంది, ఎంత మంచి ప్రభుత్వం అడ్డింగ్ పెట్టుకోండి అది వేరే సంగతి, కానీ ఎంత మంచితనం ఉంది తెలుసా, అలా జులై సినిమాలో బ్రహ్మానందం గడితే చూడు దొంగతనం చేసి దొరికిపోయినట్టు 2 నిమిషాల్లో వీళ్ళు దొరికిపోతారు. వీళ్ళు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒక్కసారి 2 అడుగులు వెనక్కి 3 అడుగులు ముందుకి వెళ్తే లటక్కని కోడిపెట్టలో దొరుకుతారు వీళ్ళు. అంటే వీళ్ళతో పాటు అక్కడ వాళ్ళని కూడా చెరగొట్టేస్తే నా పని అయిపోద్దని పవన్ కళ్యాణ్ లొకేషన్ అరేసిడ్. నువ్వు జాగ్రత్తగా గమనించుకో. అంటే పాప ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న కళలకి అడ్డుకట్ట పడ్డట్టేనా సార్ మరి? అంటే నాకు ఈ పౌడర్ డబ్బా ఛానల్లో జనసేనకి చాలా ఎలివేషన్లు ఇస్తుంటారు. ఈ అర్ణవ్ గోస్వామిని కలవడం అండ్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్, రాయిట్స్ రైటింగ్, వీటిలన్నిటికీ వెనకాల లోకేష్కి మడతెట్టే కార్యక్రమంలో నేను చెడిపోయాను, నువ్వు కూడా చెడిపోవాలని మొత్తం మంటెట్టేశారు. నువ్వు జాగ్రత్తగా గమనించుకో. ఈ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ అంతా నువ్వు జాగ్రత్త చూసుకుంటే నీకు అర్థమైంది. ఇప్పుడు అంచేతే ఎవడైనా అట్నుంచి టింగ్ అని అటు కాయిన్ కొట్టాడు అనుకో, మనం ఒక 2 రోజులు శబ్దంగా ఉంటే దాని విశ్లేషణ, దాని క్లూజ్ వాళ్ళే ఇస్తారు. అక్కడి నుంచి మనం విశ్లేషించుకుని వెళ్ళడం చాలా సులువు. అంటే మోడీ గారి ముందు ఏదైనా మీ తోక ఊపడానికి ట్రై చేస్తే ఇంకా అంతే అయిపోతుంది. తోక అసలు తోకలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడు, నువ్వు అబ్జర్వ్ చేయి, అంటే నేను దయించి క్షమించండి అని అడుగుతూ దీన్ని కంపారిజన్ ఇస్తాను. ఇప్పుడు మనకి వీధిలో మన కుక్కలు ఉంటాయి, జాగ్రత్త చూడు, వేరే కుక్క డెప్యుటేషన్ మీదకి వీధిలోకి వస్తుంది, వచ్చినప్పుడు తోకను నువ్వు అబ్జర్వ్ చేయి, ఆ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఆ వీధిలోంచి తప్పించుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. మనవన్నీ గర్జిస్తే ఏందిరా అన్నట్టు. అలా నువ్వు జాగ్రత్తగా గమనించు. నరేంద్ర మోడీ గారి ముందు ఇవాళ ఎలాంటి వాడైనా సరే, బీజేపీలో ఎంతమంది ఫేడ్ అవుట్ అయిపోయి కనబడుతున్నారో నాకు తెలుసు. పేర్లు ఒకరి తర్వాత వాళ్ళు చెప్పుకుంటూ రావచ్చు. ఒకళ్ళు అయితే గతంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, ఇప్పుడు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కూడా నేషనల్ వ్యక్తికి ఇచ్చింది కూడా, ఎంతో మంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ వ్యక్తికి ఇవ్వడం వెనకాల ఏంటి స్టోరీ? ఎవరైనా ఊహించారా? ఎలాంటి వాళ్ళని ఊహించారా? ఎవరిది వీటో పవర్ నడుస్తుంది అక్కడ? నరేంద్ర మోడీ అనే ఒక బ్రాండ్. మీరు పుష్ప సినిమా మళ్ళీ చూడండి, అల్లు అర్జున్ నరేంద్ర మోడీ ఒకటే బ్రాండ్. అంటే అదే బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అంటే నరేంద్ర మోడీ ఒక్కడే చెప్పింది, వీళ్ళిద్దరు వినాల్సిందే, అది బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా. అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ భూసేకరణ ఏదైతే బలవంత భూసేకరణ ఇంకేదైనా కూడా వీళ్ళు ఆడిస్తున్నారు. 3 సంవత్సరాల పాటు వాళ్ళు ఆడుకోమన్న ఆట వాళ్ళకి ఒక పరిధి గీశారమ్మ, వృత్తం. అమరావతి భూములు అని గాబరపడిపోండి, లేదా జగన్మోహన్ రెడ్డిని ఏడిపించుకుంటూ ర్యాగింగ్ చేసుకుంటూ కాలక్షేపం చేయండి. ఈ 2 ఎర్క్లెంట్ టాస్క్లు ఉన్నాయి వాళ్ళకి. ఇంకేమైనా కనబడుతుందా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటూ? ఇవాళ మనలో అనమాట పర్యాటక భవనాలు అక్కడ ఉన్నాయి కదా, విరుచుకోవడం మీద ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం అంటే ఏంటి, పైన ఇంకో 2 ఫ్లోర్లు వేద్దాం, ఎంతసేపు మిఠాయిలకి, ఇంకోటి ఏదో కట్టేసి కమిషనే. సార్ అంటే ఇక్కడ ఒక మాట సార్, ఇప్పుడు ఋషికొండలో కట్టిన ప్యాలెస్ అది అక్రమ కట్టడం అన్నారు, 400 కోట్లు 500 కోట్లు అన్నారు, కూల్ చేయాలి కదా, తప్పు కదా అది. అంటే పర్యావరణానికి హాని కలిగించేది, మళ్ళీ మరి వీళ్ళు ఎట్లా కడతారు? మరి కట్టం ఇప్పుడు కూల్చడానికి వెళ్తే అప్పుడు చెప్తారు పర్యావరణ అనుమతులు ఎన్ని ఉన్నాయో, ఎంత దానికి బృహత్తర కృషి జరిగితే దానికి సక్సెస్ఫుల్ అయిందో, 2,46,000 మొక్కలు ఎలా పాతారు, ఇవన్నీ కథలన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు తప్పన్నారు కదా ఈ రోజు, మరి వీళ్ళు వెళ్ళి ఎలా కడతారు? వాళ్ళు అప్పుడు ఎలక్షన్ కోసం తప్పంటారు, ఇప్పుడు అది ఒప్పే ఇష్టమే. మళ్ళీ ఆ తాజ్ గ్రూప్ వస్తే ఇష్టమే ఇచ్చేస్తారు. ఇది ఎక్కడి మాటలు? ఏం చేయగలను, నేనైతే ఏం చేయలేను. అంటే మీ ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడమే కదా సార్. ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నానమ్మా, ఈ అమరావతి ఇష్యూ, ఈ ఒక పిక్చర్ కనబడుతుంది కదా, ఈ అమరావతి టెరిటరీలో ఒక నేపాల్ తరహా ఇష్యూ కనుక ఏదైనా స్టార్ట్ అయితే అప్పుడు మనం మాట్లాడచ్చు. ప్రజాస్పందన చాలా ఇంపార్టెంట్, ప్రతిస్పందన. పాపం స్పందిస్తున్నారు, కష్టం మళ్ళీ అలే దిగమింగుకుంటున్నారు. ఈ ప్రతిస్పందన వచ్చేదాకా ప్రజల ప్రభుత్వం మీద వాళ్ళకి అవగాహన రావట్లేదు. టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. వాళ్ళు యోగా డే కోసం 300 కోట్లు ఖర్చు చేస్తాడు, కానీ అక్కడ జీతాలకి లేటెస్ట్ టెక్నాలజీ అది ఆవకాయ గురించి ఖర్చు చేస్తారు. చాలా ఇంపార్టెంట్, ప్రయారిటీ మాకు చాలా ఇంపార్టెంట్. అరటికాయ రైతులకి 50 రూపాయలు రాకపోయినా వాళ్ళకి నష్టం లేదు. తర్వాత వీళ్ళు చెప్పిన 50,000 రూపాయల మిర్చి ఎవరికెళ్ళకి, ఉల్లిపాయల వాళ్ళకి వెళ్ళిపోయినా నష్టం లేదు. తర్వాత తుఫాన్ బాధితులకి ఈ రోజు కూడా రూపాయి రాకపోయినా వాళ్ళకి అసలు కష్టమే లేదు. సార్ 17 మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజ్ చేస్తా అంటే, అక్కడ కాలేజ్ తో పాటు హాస్పిటల్స్ కూడా చేస్తా అంటే, పేద ప్రజలు మరి ఎక్కడికి పోవాలి సార్? ఇంకా డైరెక్ట్ శ్మశానికి వెళ్ళిపోవడమే కదా. వెళ్ళిపోవాలి, అక్కడ మంచాలు వేసి పడుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి అదే కావాలమ్మా. క్యాపిటల్ రాజ్యం చేస్తున్నప్పుడు క్యాపిటలిస్టులు మనం అలాగే నలిగిపోతాం.
సరే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు బ్రిటిషుడు వచ్చాడు, అలా కాదు, బ్రిటిషుడు వచ్చి వాణిజ్యం మొదలెట్టాడు. వ్యాపారం చేస్తే ఏమైంది? ప్రజలే కదా, భారత ప్రజలే కదా చచ్చిపోయింది, ఇబ్బంది పడింది ప్రజలమే కదా. అప్పుడే కదా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఎప్పుడైతే యుద్ధం మొదలవుతుందో, యుద్ధంకి కొంత సమిధులు అవ్వాలి. ఇవాళ నిన్న రామారావు గారి సమిధి అయినట్టు అయ్యారు పాపం. 5 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ అయితే ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ఆయన ఉత్కంఠకు గురై, ఆయన భావావేశానికి గురై, ఆయన ఆక్రందన ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో చెప్పుకున్న తర్వాత కూడా న్యాయం జరగకుండా ఆయన అసూలు బాస్తే కూడా దాన్ని చాలా ఏదో క్యాజువల్ డెత్ కింద నన్ను పోర్ట్రేట్ చేస్తుంటే, నేను వాళ్ళ బావగారు అరిచిన అరుపులు వింటే హృదయ విదారకంగా ఉన్నాయి. ఇంకెవరో చంపేయడానికి వస్తున్నారు మా ఒక్కడని. ఒక పెద్ద ఆయన లేదు, వయసుకు కూడా మర్యాద లేకుండా ఏం చేస్తున్నాం మనం? ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. అంచేత వీళ్ళకి లైన్ కట్ అయింది అక్కడ ఢిల్లీతో. ఓన్లీ బతిమాలే కార్యక్రమం నడుస్తుంది. ఆ బతిమాలే కార్యక్రమానికి అట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవుతున్నారు. బండి సంజయ్ గారు ఉదంతాన్ని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉదంతాలు జాగ్రత్తగా పిక్చరైజ్ చేస్తే, తాసెడ్డ కోతి వనవంతా చేసిందని పవన్ కళ్యాణ్ గారికి పడిన బ్యాండ్కి లోకేష్ని కూడా బలేసిన ఉదంతమా? వీళ్ళిద్దరూ కలిపి లాస్ట్కి బీజేపీతో అన్న దగ్గర ఎలాగైనా సరే కష్టపడి మళ్ళీ వాళ్ళ మనల్ని పొందడానికి అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఇది గమనించండి. కేవలం ఎలివేషన్స్తోనే సస్టైన్ అవుతున్నారు, ఇంతకన్నా ఏమీ లేదు దీంట్లో. కానీ అన్ని పనులు జరుగుతున్నాయి. ఏం పనులు జరుగుతున్నాయి? ఏం పనులు జరుగుతున్నాయి చెప్పు. ఎవడో తెలుగుదేశం ఉండో, లేకపోతే బీజేపీ ఉండో, లేకపోతే జనసేనను కూర్చోబెట్టినప్పుడు రోడ్లు వేసేసాం, తెర పెట్టేసాం, ఇవన్నీ దగ్గర పాలు ఎత్తుకున్న దగ్గర అన్ని చూపించారు కదా మన సినిమాలు. వాళ్ళు అదే నమ్ముతున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు. ఎవరు నమ్ముతున్నారు? అంటే ఇప్పుడు ఎవరైతే టీడీపీ. ఒకసారి నేను ప్రతి ఆదివారం శనివారం నాకు వీలైతే ఓ నియోజకవర్గంకి వెళ్ళి వస్తూ ఉంటా. నా దగ్గర అక్కడ పరిస్థితులు ఏంటో నాకు తెలుస్తున్నాయి. నన్ను ఎవడో అన్నంత మాత్రం నువ్వు ఆంధ్రాకి వస్తావా రావా అంటే, నేను పుట్టి పెరిగింది అంతా అటే. మీరు ఎడగొట్టరు, మీకు చేత కాక నేను ఎడి చేయాలి. నేను ఆంధ్రాలో పుట్టాననే చెప్తాను. అయితే ఇప్పుడు తెలంగాణలో పుట్టాను కాబట్టి ఇక్కడ తెలంగాణ ఎడగొట్టరు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నేను చదువుకుందంతా అక్కడే, నాకు ప్రతి ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. అంచేత వాళ్ళు మాట్లాడినంత మాత్రం నా మనోబోల్కి ఏటవ్వు. ఎందుకంటే మనోబోలు చాలామంది గాయమైపోతుంటాయి, కానీ మనోబోల్కి ఏం గాయం అక్కర్లే. ప్రాంతాల గురించి పరిపక్వత ఉంటే ప్రాంతం మీద జరుగుతున్న వివక్షకి ఎక్కడున్న కూర్చున్నా గళమెత్తి మాట్లాడచ్చు. అది నేను చేస్తున్న చెడ్డ పనో మంచి పనో నాకు చేతనైన పని నేను చేస్తున్నా. ఇది ప్రభుత్వ విధానమా లేకపోతే ప్రభుత్వ విధానం కాదా అన్న దగ్గర ప్రతిసారి నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నప్పుడు 4వ కాలు అంటే పోలీస్ వ్యవస్థ చూడండి, కనబడి 4వ సింహం పోలీస్ వ్యవస్థలాగా ఈ తెపెల స్థానంలో 4వ సింహంలాగా వస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తుంటే, కుందేలకు 3 కాళ్ళు లేదు దాని దగ్గర పోలీస్ వ్యవస్థ మీరు పోల్చుకుంటే లాస్ట్కి పెట్టేదే ఉంది. అంతకని ఇంకెళ్ళలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.